ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్జిటి టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. దీనిపై బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన 10 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్సిటి ఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టినందన్న పిటిషనర్ తెలిపారు. తప్పుల తడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్న పిటిషనర్ ఆరోపించారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్న బీఎడ్ అభ్యర్థులను ఎలా అనుమతించారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పు మీకు వర్తించదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకసారి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే అవి దేశవ్యాప్తంగా అమలు కావాల్సిందే కదా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే ప్రధాన న్యాయమూర్తి సెలవు కారణంగా రేపు ఈ పిటిషన్ను విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్జిటి టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. దీనిపై బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన 10 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్సిటి ఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందన్న పిటిషనర్ తెలిపారు. తప్పుల తడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్న పిటిషనర్ ఆరోపించారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్న బీఎడ్ అభ్యర్థులను ఎలా అనుమతించారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక సుప్రీంకోర్టు తీర్పును మీకు వర్తించదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకసారి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే అవి దేశవ్యాప్తంగా అమలు కావాల్సిందే కదా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే ప్రధాన న్యాయమూర్తి సెలవు కారణంగా రేపు ఈ పిటిషన్ను విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట కృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్ నోటిఫికేషన్ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట సాయి అలాగే జస్టిస్ సుమతి ధర్మాసనం ముందైతే ఈ విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్జిటి టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడంపై సుప్రీంకోర్టు నిబంధనలు వ్యతిరేకంగా ఉందని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అయితే తన యొక్క వాదనలు తెలిపారు. దీనిపై బీఈడీ అభ్యర్థులకు అనుమతించడం వల్ల 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కూడా పిటిషనర్ తన వాదనలు తెలిపారు. అయితే ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం ఎస్సిటి నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని కూడా పిటిషనర్ అయితే తెలిపారు. తప్పుదొడగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో
రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్న పిటిషనర్ వాదన అయితే ధర్మాసనం అయితే అంగీకరించింది. ఇక ఎంత స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంటే అభ్యర్థులు బీఈడీ అభ్యర్థులను ఎలా ఆమోదిస్తారని ప్రభుత్వాన్ని కూడా ధర్మాసనం అయితే ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పు మీకు వర్తించదా అని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఒకసారి సుప్రీంకోర్టు ఆదేశాలు వస్తే అది దేశవ్యాప్తంగా కూడా అమలు ఉండాల్సిందే కదా. ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తేడా ఉండదు కదా అని న్యాయవాదిని న్యాయస్థానం అయితే గట్టిగా ప్రశ్నించింది. అయితే ప్రధాన న్యాయమూర్తి సెలవు కారణంగా రేపు ఈ పిటిషన్ విచారిస్తామని ధర్మాసనం అయితే వెల్లడించింది. సంగన రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.